ఫ్రెండ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. మరో 13 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు మూవీ లవర్స్కి ఒక పండుగ లాంటి ఈవెంట్ రాబోతుంది. అదే పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రం. ఈ చిత్రం కోసం ఆయన అభిమానులు మాత్రమే కాదు, ఇతర హీరోల అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ లాంటి సూపర్ స్టార్ గ్యాంగ్స్టర్ జానర్లో సినిమా తీస్తే ఎలాంటి హైప్, క్రేజ్ ఏర్పడుతుందో ఈ చిత్రానికి కూడా అలాంటి హైప్, క్రేజ్ ఏర్పడింది. అందుకు ఉదాహరణ ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్. కేవలం ఒక్క నార్త్ అమెరికాలో మాత్రమే కాదు, యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా, పోలాండ్, నెదర్లాండ్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ మరియు ఇతర యూరోపియన్ దేశాల్లో ఈ చిత్రానికి సెన్సేషనల్ అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి. సాధారణంగా అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ ట్రైలర్ విడుదల తర్వాత భారీ రేంజ్లో ఉంటుందని విశ్లేషకుల అభిప్రాయం. కానీ ఈ చిత్రానికి సంబంధించి ఎలాంటి ట్రైలర్ ఇప్పటివరకు విడుదలవ్వలేదు. అయినప్పటికీ కూడా ఈ చిత్రానికి ఈ స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ జరిగిందంటే అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టామినా వల్ల వచ్చిందని చెప్పవచ్చు. ఇంకా పూర్తి స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ మొదలవ్వలేదు, కానీ అప్పుడే ఓవర్సీస్ నుండి 60,000 టికెట్లు అమ్ముడుపోయాయి. సినిమా విడుదలకు ఇంకా 2 వారాల సమయం ఉంది, కానీ అప్పుడే ఈ స్థాయిలో టికెట్స్ అమ్మడం జరిగిందంటే జనాలు ఈ చిత్రం కోసం ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక గ్రాస్ వసూళ్ల విషయానికి వస్తే కేవలం నార్త్ అమెరికా నుండి ఈ చిత్రానికి దాదాపు 45,000 టికెట్లు అమ్ముడుపోయాయి. అలాగే యూకేలో 10,000 టికెట్లు తెగాయి. అన్ని ఫారిన్ దేశాలను కలుపుకుంటే 60,000 టికెట్లు అమ్ముడుపోయాయి. గ్రాస్ వసూళ్లు దాదాపుగా $18 లక్షల వసూలు చేసిందని తెలుస్తుంది. ఇండియన్ కరెన్సీలో అక్షరాల 16 కోట్ల రూపాయలు. ట్రెండ్ ప్రకారం చూస్తే ఓజీకి మొదటి రోజు ఓవర్సీస్లో ప్రీమియర్స్ ప్లస్ మొదటి రోజు కలిపి $6 మిలియన్ పైగా గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశాలున్నాయి.